యేసు ప్రభువులో ఆదాము హవ్వల రక్తం ఉన్నదా అంటే నేను చెప్తాను ఒక విషయం. 2 దశలలో ఈ సమాధానం చెప్తా వ్యూహాత్మకంగా. మొట్టమొదటి విషయం, అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయం 20వ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు దేవుడు దేనియందు మిమ్మును అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్తు సంఘమును గూర్చి మిమ్మల్ని గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి. 20వ అధ్యాయం 28. థ్యాంక్ యూ. 28 ముందన్నా 28వ వచనం 20వ అధ్యాయం ఎఫెసులోని సంఘ పెద్దలతో చెప్పినటువంటి మాట. అపోస్తలుల కార్యాలు 28 20వ అధ్యాయం 28 28వ వచనంలో అంటాడు, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి అంటే యేసు ప్రభు కార్చిన ఆ రక్తం దేవుని సొంత రక్తం. దేవునికి రక్తమాంసాలు ఉండవు. యోహాను 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో చెబుతూ దేవుడు ఆత్మ గనుక అన్నాడు. కనుక దేవునికి రక్తమాంసాలు లేవు. రక్తమాంసాలు లేని ఆత్మరూపుడైన దేవునికి మళ్ళీ సొంత రక్తం ఏంటి? దేవుని రక్తం ఏమిటి? ఏ రక్తముతో దేవుడు సంపాదించాడు సంఘాన్ని అంటే యేసు రక్తంతో. ఆ యేసు రక్తాన్ని దేవుని రక్తం, దేవుని స్వరక్తము, దేవుని సొంత రక్తం అని అన్నాడు. గనుక ఆదాము హవ్వల యొక్క రక్తమే యేసులో ఉంటే అది యేసులో ఉన్న ఆదాము హవ్వల రక్తమే దేవుని రక్తం అయితే దేవుని రక్తం అని స్పెషల్గా మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు నీ రక్తము, నా రక్తము, మనుషులందరి రక్తం కూడా దేవుని స్వరక్తం అయిపోతుంది. యేసు రక్తము స్పెషల్గా దేవుని రక్తం ఏముంది? అప్పుడు నాది కూడా దేవుని సొంత రక్తమే. ఇంకా స్పెషల్గా ఒక రక్తాన్ని తయారు చేసి కార్చి మనల్ని కొనుక్కోవాల్సిన అవసరం లేదు. కనుక బై వెరీ నేచర్, బై క్వాలిటీ, జీసస్ బ్లడ్ ఈజ్ డిఫరెంట్. బ్లడ్ ఈజ్ డిఫరెంట్ అంటాడు. ఈ విషయం మనం మొదటి పేతురు 1వ అధ్యాయంలో మనం చూస్తే, 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనం, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కళంకమును అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. ఇప్పుడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి అంటే దేవుడు వాడుకునేదల్లా దేవుడిది నాది అంటాడుగా. ఒక దైవజనుని వాడుకుంటాడు, ఒక గాడిద పిల్లను వాడుకున్నాడు, మోషే కర్రను వాడుకున్నాడు. మోషే కర్రను వాడుకున్నప్పుడు దేవుని కర్ర అని కూడా ఉంది నిర్గమకాండంలో. కనుక దేవుడు వాడుకున్నప్పుడు ఇది నా కర్ర అంటాడు. సర్వభూమి ఆయనదే, సర్వవిశ్వం ఆయనదే. కనుక యేసు రక్తాన్ని ఉపయోగించుకొని దేవుడు సంఘాన్ని కొనుక్కున్నప్పుడు దట్ ఈస్ మై బ్లడ్ అన్నాడు. ఎట్లాగే మోషే కర్ర ఎలాగైతే దేవుని కర్ర అనబడిందో యేసు రక్తం దేవుని రక్తం అనబడింది అంతే అని కూడా ఆర్గ్యూ చేసే అవకాశం ఉన్నది. కానీ వాడుకున్నందుకు మాత్రమే అది దేవుని రక్తం కాదు. మోషే కర్రను వాడుకున్నట్టుగా యేసు రక్తాన్ని వాడుకున్నందుకే అది దేవుని రక్తం కాదు. బై ద వెరీ క్వాలిటీ, ఆ రక్తం యొక్క స్వభావము, దాని ప్రత్యేకమైనటువంటి ఉనికి, ఆ రక్తం యొక్క ఉనికే స్పెషల్ అని ఇక్కడ 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో చెబుతున్నాడు. అమూల్యమైన రక్తం అంటే విలువ కట్టలేనంత విలువైనది ఎలాగైంది? ఒకవేళ యేసు ప్రభువులోనికి మరియమ్మ రక్తం, యోసేపు రక్తం, యోసేపు కాకుండా ఇంకొకరెవరో, లేకుంటే దేవుడు ఒక వీర్య కణాన్ని, శుక్ల కణాన్ని తయారు చేశాడు, మరియమ్మ అండాన్ని వాడుకున్నాడు. అలాగైనా ఏదో ఒక లెక్కలో ఆయన లోపలికి ఆదాము హవ్వల రక్తం వచ్చింది. వచ్చినప్పుడు ఆయన రక్తం అమూల్యమైనది ఎలాగైంది? ఆదాము హవ్వల రక్తమే మరియ ద్వారా యేసులోనికి వచ్చి అమూల్యమైనదైతే అప్పుడు నా రక్తం కూడా అమూల్యమైందే. మీ అందరి రక్తము, వింటున్న వాళ్ళందరి రక్తం అమూల్యమైందే.
యేసు ప్రభు వారి రక్తము విలువ కట్టలేనంత అమూల్యమైన విలువైన రక్తము, ప్రశస్తమైనటువంటి రక్తమని ఎలాగా చెప్పగలుగుతాం? ఇంకో విషయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయములో 7వ అధ్యాయం 16, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడిన ఒక యాజకుడు వచ్చాడు. నాశనము లేని జీవము, ద లైఫ్ ఇన్కరప్టబుల్ లైఫ్ అంటే నశింపు లేని జీవం. ఈ లైఫ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే నిర్గమాకాండం 17:11 ప్రకారం. నిర్గమాకాండం 17:11 ప్రకారం మరి ఒకవేళ లేవియకాండం 17:11 రక్తము దేహమునకు ప్రాణము. రక్తము దేహమునకు ప్రాణము. చదవండి అది. రక్తము దేహమునకు ప్రాణము, నీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకై దానిని నీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయడానికి బలిపీఠం మీద పోయిటకై దానిని మీకు బలిపీఠం మీద పోయిట రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి అది ఎన్నో వచ్చినది. రక్తము దానిలో ఉన్న ప్రాణమును బట్టి. రక్తము లోపల ఏముందంటే ప్రాణం ఉన్నది అన్నాడు. రక్తము లోపల ప్రాణం ఉన్నదని ఈ హెబ్రీ పత్రిక 7:15లో నాశనము లేని జీవం ఒకటి ఉందంట. ఇప్పుడు నా రక్తంలో ప్రాణం ఉంది, మీ అందరి రక్తంలో ప్రాణం ఉంది. అయితే అది నాశనము లేని జీవం కాదు. లేవి 17:11 ప్రకారం అందరి రక్తంలో అందరి ప్రాణం ఉంది, కానీ అది నశింపు లేని ప్రాణమైతే కాదు. ఇప్పుడు మేక రక్తము, కోడి రక్తము, కోడెదూడ రక్తము, అన్ని రక్తాలు దాని ప్రాణం ఉంది, కానీ అది నాశనము కలిగిన రక్తమే. కానీ యేసు రక్తములో ఏ ప్రాణం ఉన్నదో అది నాశనము లేని జీవము. మరి నాశనము లేని జీవము యేసు ప్రాణంలోకి అలాగొచ్చింది. ఇప్పుడు మరియమ్మ రక్తములో ఉన్నది కూడా నాశనం లేని జీవం కాదు. ఎందుకంటే మరియమ్మ చనిపోయింది, పాతి పెట్టబడింది, అట్లాగే ఉండిపోయింది. యేసు రక్తములో ఉన్నది నశించడానికి వీలు లేనటువంటి ప్రాణం. కనుక అపోస్తలుల కార్యాలు 2:24 చూడండి. అక్కడే ఏమంటాడంటే మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము. మరణము ఎందుకు మరియను బంధించి ఉంచగలిగింది? మరియ భర్త అయిన యోసేపును ఎందుకు మరణం బంధించి ఉంచగలిగింది అంటే వాళ్ళ రక్తములో నాశనము కావడానికి అవకాశం ఉన్న జీవం ఉన్నది. నశింపలేని జీవం మరియలో లేదు, దావీదులో లేదు, దావీదులో కూడా లేదు. అపోస్తలుల కార్యాలు 2:29 సహోదరులారా, మూల పురుషుడకు దావీదు అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. కనుక మరి దావీదైతే చనిపోయి సమాధి చేయబడ్డాడు, కానీ యేసు ప్రభువు వారు 31లో క్రీస్తు పాతాళములో విడవబడలేదు, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పాను. యేసు ప్రభు యొక్క శరీరము కుళ్ళిపోలేదు. కారణం ఏమిటి అంటే నాశనము లేని జీవం ఆయన లోపల ఉన్నది. అపోస్తలుల కార్యాలు 13:36-37 దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయెను గాని దావీదు కుళ్ళిపోయెను. దేవుడు లేపినవాడు కుళ్ళు పట్టలేదు. దేవుడు లేపినవాడు కుళ్ళు ఎందుకు పట్టలేదంటే నాశనము లేని జీవము ఆయన రక్తం లోపల ఉంది, అందుకు ఆ రక్తం అమూల్యమైంది అంటాడు. లేకపోతే యేసు రక్తం అమూల్యమైంది కాదు. ఒక మేక రక్తము, ఎద్దు రక్తము, మనిషి రక్తము, నా రక్తము, నీ రక్తం, మరియ రక్తం, యోసేపు రక్తం, దావీదు రక్తం, యేసు రక్తం సమానమే.
కానీ యేసు రక్తం అందరితో సమానం కాదు. మనందరి రక్తమేమో సామాన్యమైన మానవ రక్తము, యేసుది ఒక్కటి మాత్రమే అమూల్యమైన రక్తం. దాని క్వాలిటీ వేరు. యేసు రక్తం క్వాలిటీ వేరు. మరియమ్మ రక్తం యేసులోకి వస్తే మరి మరియమ్మ దాకానేమో మామూలు రక్తమా, యేసులోకి రాగానే రక్తం క్వాలిటీ ఎట్లా మారిపోయింది? మరియమ్మ దాకా మామూలు రక్తం వచ్చింది, అది యేసులోనికి రాగానే అమూల్యమైన విలువైన రక్తంగా ఎట్లా మారిపోయింది? అసలు ఆ రక్తం యొక్క ఆరిజినే వేరు, అందుకు అది అమూల్యమైన రక్తం.